అందరం కలిసి చదువుకుందాం. క్రీస్తునందరి భయంతో అందరూ వాళ్ళని మాత్రమే కాదు, అందరికీ క్రీస్తునందరి భయంతో ఒకరికొకడు లోబడి ఉండుడి. క్రీస్తునందరి భయం, మనం యేసుక్రీస్తు ప్రభునందరి భయాన్ని కలిగి ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయన్నమాట. జానకులు వాళ్ళ మ్యారేజ్ డే ఆగస్టు 25. ఆ రోజు నేను ఇలాగే రిసెప్షన్ ఏర్పాటు చేసుకున్నాను మోరియాలో. కాబట్టి నిజంగా నేను మర్చిపోలేనటువంటి రోజు. అప్పుడు నాకు అంకుల్ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒకే ఒక విషయం ఈ వాక్యం చెప్పారు, భయం కలిగి క్రీస్తునందరి భయంతో ఒకరికొకరు లోబడి ఉండడు అని చెప్పారు. తర్వాత మరొక మాట ఏం చెప్పారంటే, ఏ మ్యారేజ్ అయినా సక్సెస్ఫుల్గా రన్ అవడానికి 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 2 విషయాలు అంటే చెరొకటి, ఇద్దరు కదా చెరొకటి అన్నమాట. 2 విషయాలు ఏంటి? 2 విషయాలు అంటే అండర్స్టాండింగ్, అడ్జస్ట్మెంట్. మీకు ఆల్రెడీ చెప్పుండొచ్చు అంకుల్ బహుశా. అండర్స్టాండింగ్, అడ్జస్ట్మెంట్ అంతే. ఈ 2 విషయాలు కనుక మనం కలిగి ఉంటే సాఫీగా సాగిపోతాయి. ఈ చిన్న చిన్నవి కూరలు, ఉప్పు, పంచదారలు ఇవన్నీ రాకుండా ఉండవు, అవి ఎవరికైనా వచ్చేవి. అయితే ఆ 2 మనం అడ్జస్ట్మెంట్, అండర్స్టాండింగ్తో కనుక ఉంటే చక్కగా సాఫీగా సాగిపోతాయి. కొన్నిసార్లు లైఫ్ మనం అనుకున్నంత ఈజీగా కూడా ఉండకపోవచ్చు. కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, ఆర్థికమైన ఇబ్బందులు రావచ్చు. ఇలాంటివన్నీ సర్వసాధారణంగా వచ్చేవి. ప్రతి కుటుంబంలో కూడా మన అమ్మ నాన్న వాళ్ళు అనుభవించి ఉంటారు, లేకపోతే మన తాత ముత్తాతలు అనుభవించి ఉంటారు. భవిష్యత్తులో మన తర్వాత రాబోయే తరం వాళ్ళు, మన బిడ్డలు వాళ్ళు కూడా అనుభవించవచ్చు. అయితే మనం చేస్తున్న ఏంటంటే అండర్స్టాండింగ్, అడ్జస్ట్మెంట్, క్రీస్తునందరి భయంతో ఒకరికొకరు లోబడి ఉండడం. సర్వసాధారణంగా లోబడి ఉండడం అనేటప్పటికి వచ్చేటప్పటికి ఏం ఆలోచిస్తామంటే, అమ్మాయి అబ్బాయికి లోబడి ఉండాలి, ఎందుకంటే అబ్బాయి శిరస్సు కాబట్టి అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, ఇద్దరు ఒకరికొకరు లోబడాలి. కొన్ని విషయాల్లో ఆయన లోబడాలి, కొన్ని విషయాల్లో ఈమె లోబడాలి. అయితే మోరోవర్గా ఇంకా దేవుని వాక్యంలో చదువుకుంటే ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ మనకు బాగా తెలుసు. ఇక్కడ 22వ వచనం నుంచి ఆ చివరి వచనం వరకు కూడా మనం చదువుకోవచ్చు. ఈ 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 22 నుంచి కూడా మనం చదివితే ఇంకా భార్య భర్తలు ఎలా జీవించాలో తెలియజేస్తుంది. అదేవిధంగా 1 పేతురు పత్రికలో కూడా మనం చదువుకుంటాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి దాదాపు 8వ వచనం వరకు, 6వ వచనం, 7, 8 వచనాల వరకు కూడా మనం చూస్తే ఇవే విషయాలు భార్య భర్తలు వైవాహిక జీవితంలో, దాంపత్య జీవితం ఎలా ఉండాలి అనే దాని గురించే మనం చదువుతాం. అదేవిధంగా ఇక్కడ మరొక మాట మనం చదువుకొని మనం బ్రదర్ వాళ్ళకి సమయాన్ని ఇద్దాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. ఇది కూడా దయచేసి గమనించిన, అందరం కలిసి చదువుకున్నాం. 3వ అధ్యాయము 7వ వచనం. 1 పేతురు 3:7. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీకు పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి. అదే అండర్స్టాండింగ్, అడ్జస్ట్మెంట్, ఒకళ్ళకొకరు లోబడి ఉండటం, జ్ఞానము చొప్పున కాపురం చేయడం. కూరలో ఉప్పు ఎక్కువైందన్న సంగతి కొంచెం సున్నితంగా కూడా చెప్పవచ్చు. అలాగే పంచదార తక్కువైందన్న విషయాన్ని కొంచెం సున్నితంగా కూడా చెప్పవచ్చు. అది ర్యాష్గా కూడా చెప్పవచ్చు. సున్నితంగా చెప్తే తక్కువైందా అని ఈసారి జాగ్రత్త పడి మామూలుగా వేయచ్చు. లేదు అదే ర్యాష్గా చెప్తే అయితే రేపటి నుంచి నువ్వే పెట్టుకోండి సరిపోతుంది. చచ్చినట్టు పొద్దున్నే లేచి మనం పెట్టుకోవడమే కాకుండా అలాగే పెట్టావుగా నాకు కూడా ఒక కప్పు అప్పుడు ఇంకా బాగుంటుంది. కాబట్టి అంత దూరం రాకుండా సున్నితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ కుటుంబాన్ని కట్టే విషయంలో ఎక్కువ బాధ్యత స్త్రీలదే, సహోదరి. అందుకే ఒక అధ్యాయం అంతా మనం అక్కడ గమనిస్తాం. 31వ అధ్యాయం సామెతలు 10వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం చదివితే ఆమె చేతులతో కష్టపడి పని చేస్తుంది, తన ఇంటి వారి నడకలు బాగా పని పెడుతుంది, పెందల కన్నీళ్ళు వేస్తుంది. తర్వాత పని చేయకుండా భోజనం చేయదు. అది
మనం ఇప్పుడు ఎక్కువ మాట్లాడుకున్నాం అనుకోండి, సిస్టర్స్ చాలా మంది ఉన్నారు, చాలా పెద్ద చర్చికి వెళ్ళిపోయే పరిస్థితి అన్నమాట. అంటే అట్లా అవన్నీ చదివితే మోడెస్ట్ వైస్ చాలా విషయాలు అందులో ఉంటాయి. ఆమె జ్ఞానం కలిగి నడుచుకుంటుందని చెప్పేసి అవన్నీ అక్కడ మనం చదువుతాం. దాదాపు 25 క్వాలిటీస్ అక్కడ మనం చదువుతాం. 10వ వచనం నుంచి 31వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో దాదాపు 25 క్వాలిటీస్. ఆమె దేవుని అంత భయభక్తులు కాదు. గవినీయత అంటే వాళ్ళు ఆమెను కొనియాడతారు. కొనియాడటం అంటే ఏదో లేని వాటిని గొప్పగా చెప్పడం కాదండి. కొనియాడటం అంటే లేని వాటిని గొప్పగా చెప్పడం కాదు. ఉన్న విషయాన్ని నిజంగా ఫలానా వాళ్ళ కోడలు, అబ్బా ఎంత మంచి అమ్మాయి అండి, లేదా ఫలానా వాళ్ళ కోడలు, ఫలానా వాళ్ళ కూతురు ఫలానా ఇంటికి ఇచ్చారండి, అంతా ఇదండి అని చెప్పేసి అలా గొప్పగా చెప్తారనమాట. అంతేలేదని ఏదో బోస్టింగ్గా కాదు, అంటే లేకపోయినా కూడా మేము టాపు అని చెప్పేసి చెప్పుకోవటం కాదు. కాబట్టి ఎక్కువ పాత్ర, ఎక్కువ అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితులు కూడా సహోదరులకే రావచ్చు. కాబట్టి ఆ విషయాన్ని బ్రదర్ కూడా అండర్స్టాండ్ చేసుకొని, ఇద్దరు ఆఫీసులకు వెళ్ళి వచ్చేవాళ్ళు కాబట్టి ఇద్దరికి పని భారం ఉంటుంది, పని ఒత్తిడి ఉంటుంది. కాబట్టి వీటిని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ, జాగ్రత్తగా అండర్స్టాండింగ్తో, అడ్జస్ట్మెంట్తో, భయం కలిగి ఒకరికి ఒకరు లోబడి ఉంటూ, తర్వాత జ్ఞానము చొప్పున కాపులు. ఇది అప్పుడు ఇందాక మనం చదువుకున్నాం కదా, 45వ కీర్తనలో నీ కుమారులు భూమి అంతటా అధికారులుగా ఉండు. చూడండి, మనం చదువుకుంటాం 45వ కీర్తన. ఇతరులకు ప్రతిగా నీకు కుమారులు, నీ కుమారులు భూమి అంతటా అధికారులుగా ఉండు అని చెప్పేసి ఇక్కడ మనం చదువుకుంటాం. 16వ వచనంలో నీ ఇతరులకు ప్రతిగా నీకు కుమారులు, నీ భూమి అంతటా వారు అధికారులు, వారిని నీవు అధికారులుగా నియమించదు. తరములన్నిటిలో నీ నామము జ్ఞాపకమున్నట్టు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. ఇది యేసు ప్రభు గారిని గురించింది. అదేవిధంగా దాంపత్య జీవితంలో ఉండేటువంటి జతపరచబడిన వారిని కూడా ఆశీర్వదిస్తూ ఉన్నటువంటి కీర్తన అన్నమాట. కాబట్టి మనం ఇది నూతనంగా జతపరచబడినటువంటి సహోదరుడు, సహోదరి జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయాలు. భయం, క్రీస్తునందరి భయంతో ఒకరికొకరు లోబడి ఉండట, జ్ఞానం చొప్పున కాపురం చేయుట, అదేవిధంగా అండర్స్టాండింగ్, అడ్జస్ట్మెంట్. చాలా వరకు ఎక్కువ సహోదరులే అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే జ్ఞానవంతురాలు ఇల్లు కాదు. తర్వాత ఇప్పుడు మనం చదువుకున్నాం సామెతల గ్రంథం 25 అధ్యాయాలు మనం చెప్పుకున్నాం కదా, దాదాపు 25 క్వాలిటీస్ అండి. అయితే పురుషుల గురించి కూడా చెప్పబడ్డాయి. ఆ విషయం కూడా అంకుల్ మనకి చాలాసార్లు చెప్పారు. కీర్తన 15లో, అదేవిధంగా కీర్తన 24లో మనం ఆ విషయాలను చూస్తాం. అయితే కుటుంబం ఎక్కువగా పిల్లల నడతలు కానివ్వండి, పిల్లల ప్రవర్తన కానివ్వండి, భర్తకు కావాల్సినవి కానివ్వండి, అత్తమామలకు కావాల్సినవి కానివ్వండి, ఇట్లా లేకపోతే ఇంకా ఆడపడుచులు, బావలు, మరుదులు, వీళ్ళందరూ ఇంకా ఎక్కువ బాధ్యతలు ఉంటాయి అన్నమాట. కాబట్టి వీటన్నింటినీ జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ అండర్స్టాండింగ్, అంటే ఇప్పటి వరకు తను పెరిగిన వాతావరణం, తను ఉన్న పరిస్థితులు అన్నీ వేరు, ఇప్పుడు ఉండే పరిస్థితులు అన్నీ వేరు. ఇప్పుడు మన అమ్మగారి ఇంట్లో ఉన్నప్పుడు మమ్మీ 7 గంటలకు లేపి అమ్మ వేపి టైం అవుతుంది అని చెప్పేసి లేపి ఆవిడ కాఫీ పెట్టివ్వచ్చు. కానీ ఇప్పుడు ఆంటీ ఉంటే ఆంటీకి ఉదయాన్నే ఏదైనా ఇవ్వాల్సి రావచ్చు, లేకపోతే అంకుల్కి అయినా ఇట్లా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి చేయాల్సి రావచ్చు, లేకపోతే బావగారి పిల్లలు, లేకపోతే అక్క వాళ్ళ పిల్లలు ఇట్లా ఉంటే వాళ్ళని కూడా కొన్నిసార్లు ఎత్తుకోవాలి, చూడాలి, చేయాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ అండర్స్టాండింగ్, ఈ అడ్జస్ట్మెంట్, ఒకరికొకరు లోబడి ఉండడం, జ్ఞానం చొప్పున కాపురం చేయడం, ఇవన్నీ ఉంటే ఏ కుటుంబం అయినా కానివ్వండి, ఏ దంపతులైనా వైవాహిక జీవితం చాలా స్మూత్గా సాగిపోతాయి. అలాగని చెప్పేసి బ్రదర్ కూడా నాకు అధికారం ఉంది కదా, నేను శిరస్సు అయి ఉన్నాను కదా అని చెప్పేసి అధికారం కాదు. అధికారం ఇద్దరికీ అధికారం ఉంది, ఈక్వల్ అధికారం, బాధ్యతలు, హక్కులు అన్నీ ఈక్వల్. అంతలే కానీ హక్కులన్నీ బ్రదర్ తీసుకొని బాధ్యతలన్నీ సిస్టర్కి ఇచ్చేయడం కాదు. ఇద్దరికి చెందినవి, అధికారం ఉంది, హక్కు ఉంది. కాబట్టి వీటన్నింటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ సాగినట్లయితే ఆ దాంపత్య జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతుంది. ప్రభు ఆ విధంగా వారిని ఆశీర్వదించిన గాక. ఓకే బ్రదర్.
ఆల్ ద బెస్ట్ సిస్టర్, బ్రదర్, కంగ్రాచులేషన్స్. సమయంలో మనం సాక్షాలు విందాం. మొదటిగా ప్రసన్న సాక్షి చెప్తా, తర్వాత ఇస్తారు సాక్షి చెప్తా. తెలియజేస్తున్నాను. గత నెల దేవుని పెద్దలు వ్యాపం జరిగినారు. మీ ప్రార్థనలు మీ అందరికీ చాలా వందనాలు తెలియజేస్తున్నాను. అన్నగారు సాక్ష్యం చెప్పమన్నప్పుడు ఇంతకుముందు వచ్చినప్పుడు నా రక్షణ గురించి జీవితం ఎలా మార్చబడిందో, యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలో ఎలా నాకు సొంత రక్షకుడు ఎలా ఉన్నారో అవన్నీ చెప్పాను. కాకపోతే గత సంవత్సరం మా ఇంట్లో నాన్నగారు చనిపోయినప్పటి నుంచి ఏం జరిగిందో ఈ పెళ్లి వరకు చెప్తామని నేను ప్రార్థన చేసినప్పుడు నాకు దేవుడు కొన్ని మాటలు చెప్పాడు. సో అది మీతో పంచుకుందామని వచ్చాను. యెషయా 51:2. దయచేసి నీతిమంతులు నచికేత చూసి ఎవరూ దాన్ని మంచం పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోగొడుతున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కోల్పోబడుతున్నారని ఎవరితోనూ ఈ వాక్యం నేను డాడీ చనిపోయారు సడన్గా జూలై 27, 2020లో. మీకు అందరికి తెలిసినట్టే లాక్డౌన్ నడుస్తూ ఉంది. ఎవరేమో నేనేమో విదేశాల్లో ఉన్నాను, సడన్గా రాలేకపోయాను. అన్నగారు కూడా ఇక్కడ వదినకి ప్రెగ్నెన్సీ ఎప్పుడే పెయిన్ స్టార్ట్ అయ్యాయి. సో ఎవరు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాము. అప్పుడు నాన్నగారు సడన్గా అంత హెల్దీ పర్సన్ ఒకటేసారి హాస్పిటల్కి వెళ్ళి చనిపోవడం అనేది మా అందరికీ కుటుంబంలో ఒక పెద్ద షాక్గా ఏర్పడింది అనమాట. సో నాకు అక్కడ విదేశంలో అక్కడి నుంచి బయలుదేరడం అంటే ఫ్లైట్స్ అంటే ఒకటే ఒక ఫ్లైట్ ఉంది, అది కూడా ఎయిర్ ఇండియా వాళ్ళకు. ఆ ఫ్లైట్ టికెట్ దొరకాలి అంటే 3 రోజుల తర్వాత. ఇంట్లో అడిగితే అప్పటి వరకు శివాన్ని ఇంట్లో పెట్టుకోలేము, ఎందుకంటే లాక్డౌన్ కాబట్టి తొందరగా తీసేయాలి, కొన్ని గంటల్లోనే తీసేయాలి అని అందరూ అంటా ఉన్నారు. సో ఈ పరిస్థితిలో నేను దేవుని అడుగుతా ఉన్నా, ఎంత సేవ చేసినావా నాన్నగారు, ఎంత అన్నీ చేశారు, సేవ సంఘంని అక్కడ నిలిపాడు. అసలు ఎంతమంది జీవితాలని ఆయన చాలా దేవుని వాక్యంతో దేవుని అందరినీ చేర్చేవాడు. అంత సడన్గా ఎందుకు మీరు తీసుకున్నారు దేవుడు అంటే, మన దేవుడు ఈ వాక్యంతో మాట్లాడాడు అనమాట. అట్లా నాకు ఆ వాక్యం విన్నప్పుడు నాకు ఒకటే అర్థమైంది ఏంటి అంటే, అంత పరిశుద్ధంగా అంత ఉన్నా కూడా దేవుడు వాళ్ళ సమయం కంటే ముందే తీసుకెళ్ళిపోతాడంట. దేవుడు ఈ వాక్యంగా చెప్తా ఉన్నాడు. అలా అది మనకి నిరుత్సాహపడకుండా దేవుడు మనకి ఇంకా చెప్పేది ఏంటి అంటే, తర్వాత మనము వాళ్ళకి 2వ వచనం ఒకసారి చదివితే, వారు విశ్రాంతిలో ప్రవేశించుతున్నారు. తమకు సూటిగా ఉన్న మార్గమును నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుతున్నారు. సో అలా ఇద్దరులోనే చనిపోయిన నాన్నగారికి అసలు ఏమైతుంది అని అనుకునే ఒక తలంపు వచ్చినప్పుడు ఆయన మంచిగా పర్వతంలో దేవుని ఉన్నాడు. ఆ మొదటి వచనంలో చూసినప్పుడు ఇక్కడున్న ఇంకా చెడు నుంచి రక్షించడానికే తీసుకెళ్ళిపోతాడంట. ఆ మొదటి వచనంలో మీరు చదివినట్టయితే చూడకుండా చూడకుండా మీకు కొట్టుకోబడుతున్నారని ఎవరికి తోచుతుంది.
అలా ఆ వచనం ద్వారా నాకు దేవుడు కొంచెం ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆ వారం అంతా నేను చాలా ప్రేయర్ చేశాను. అప్పుడు అక్కడ చేసిన వాళ్ళందరూ నన్ను ప్రతి గంటకి కాల్ చేసి నేను ఎలా ఉన్నానో తెలుసుకోవడం, వచ్చి నాకు భోజనాలు అవన్నీ అందజేయడం, ఫ్రెండ్స్ అయితేనేమి అలా ఆ 3-4 రోజులు చాలా కష్టంగా గడిపింది. తర్వాత నేను ఫ్లైట్ టికెట్ దొరికి వచ్చినప్పుడు అమ్మగారు చాలా బాధలో కృంగిపోయి ఉన్నారు. అలాంటి శైలిలో నేను వచ్చేసి ఇంకా అమ్మతోనే ఇంకా మిగతా జీవితం ఉండాలి, ఇంకా నాకు ఏమీ అవసరం లేదు, అమ్మని చూసుకుంటూ ఉంటానని నిశ్చయించుకున్నాను. ఇంకా అలానే దేవుడిని అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఇంకా కీర్తనలు 34:18 చెప్పినట్టు మిగతా కొన్ని నెలల వరకు నాకు నిద్ర వచ్చేది కాదు. ఒకటేమో నాకు టైమింగ్ పెట్టేది కాదు, ఇంకొకటేమో నాన్నగారు ఆ ఇంట్లో ఉన్న సంవత్సరాలు గుర్తు వచ్చి ఎప్పుడు ఆ రూమ్లో నాన్న పిలిచినట్టు అనిపించింది, నిద్ర వచ్చేది కాదు. సో అప్పుడు నైట్ కీర్తనలు బాగా చదవడం మొదలుపెట్టాను. ఆ కీర్తనలు నాకు చాలా ఆదరణ కల్పించింది. అలాగే కృంగిపోయి ఉన్న వాళ్ళకి ఎలా దేవుడు మనకి ఆశ్రమిస్తున్నాడో అలాగా నాకు ఈ వచనాలు చదివినప్పుడల్లా ఒక ఎక్కలేని ఒక నెమ్మది ఇంకా సమాధానం వచ్చేది. అలా ఇలా చేస్తున్నప్పుడు ఇంకా పెళ్లి సంబంధం అనే ఒక కాన్సెప్ట్ అప్పుడు మర్చిపోయాను. ఇంకా నాన్న చనిపోయారికి ఎందుకు అమ్మని చూసుకుంటా ఉన్నారని అనుకున్న సమయంలో పెళ్లి సంబంధం అని ఇట్లా వచ్చింది.